బిల్డర్స్ అసోసియేషన్ మీ అందరికీ తెలుసు కదా. ఈ బిల్డర్స్ అసోసియేషన్కు సంబంధించి నిన్న ఒక అంశాన్ని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు మాట్లాడిలు. అంశానికి సంబంధించి ఒకసారి చూద్దాం. తెలంగాణ కంటే ఆఫ్ఘనిస్తానే నయం, రాష్ట్రంలో పనిచేసే పరిస్థితి లేదు, ప్రభుత్వ వద్ద పెండింగ్లో 220 కోట్లు, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితి మాది, బిల్లులు రాక దీక్షలు చేయాల్సి వస్తున్నది, క్లియర్ చేయకుంటే కాంట్రాక్టులు ఆపేస్తాం, బిల్డర్ అసోసియేషన్ ప్రతినిధుల ధ్వజం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళు బిల్లులు రాక దీక్షలు చేస్తూ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో వీళ్ళే అని కాదు, సర్పంచుల కాన్నును మొదలు పెడితే అనేక వర్గాలు, అన్ని వర్గాలకు సంబంధించిన పంచాయతీ ఏ తారాస్థాయిలో ఉన్నదో కూడా మీరు చూస్తున్నారు. ఎటువైపు చూసినా కూడా దీని సమస్యల సుడిగుండంలో తెలంగాణ రాష్ట్రం అయితే ఉంది. ఇది వాస్తవమైన విషయం. తెలంగాణ రాష్ట్రం సమస్యల వలయంలో అంటే అష్టదిగ్బంధనంలో చిక్కుకుంది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. వీళ్ళు ఏంది ఏకంగా తెలంగాణ కంటే ఆఫ్ఘనిస్తానే నయమన్నారంటే వాళ్ళు ఎంత పరిస్థితి, ఎంత దారుణమైన పరిస్థితులలో ఉన్నారు, వాళ్ళు ఎంత ఆవేదన పడుతున్నారు, ఎంత మదన పడుతున్నారు, వాళ్ళకి రావాల్సిన వాళ్ళ బిల్లులు ఇర్రా నాయన అంటే కూడా ఈరోజు ఇవ్వలేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన ప్రతినిధులు నిన్న పూర్తి స్థాయిలో కూడా సమావేశమైనలు వాళ్ళ బిల్లులు ఇవ్వాలి అంటూ కూడా అడిగిన పరిస్థితి కనబడింది. కానీ అవేవి పట్టించుకొని పరిస్థితి కనబడుతుంది.